శ్రీ మాత్రే నమః. అమ్మ, దసరా నవరాత్రులు ఈ సంవత్సరం 2025వ సంవత్సరం సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి మొదలవుతున్న సందర్భంగా ఏ రోజు ఏ అమ్మవారిని పూజ చేయాలి, ఏ అమ్మవారికి ఎటువంటి ప్రసాదాలు, ఎటువంటి నివేదనలు, తర్వాత ఏ రకాలైనటువంటి పూలతో పూజ చేయాలి అనేది మీకు కిందటి వీడియోలో చెప్తానన్నాను. ఈ వీడియోలో మీకు పెట్టాను, చూసుకొని చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. కదంబ పూలు, పారిజాతం పువ్వులు, తర్వాత అపరాజిత పూలు, ఎర్రకలు పువ్వులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. కానీ అందరికీ అవైలబిలిటీలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇవే ప్రసాదాలు ఇవే రకంగా పూజ చేయాలని కాదు, ఏ రకంగా అయినా పూజ చేయొచ్చు మనకు అవకాశం ఉన్నంత మేరలో. కానీ ఇప్పుడు ఏ దేవికి ఏవి ఇష్టము అనేటటువంటి సందేహం వచ్చేటప్పుడు ఇలా మనం చేసుకోవచ్చు. మీకు తోచిన విధంగా చేయండి, కానీ ఈ రకంగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అమ్మ, బాల పూజ మనకి బాలా త్రిపుర సుందరి రోజు చేసుకోవచ్చు, కానీ అష్టమి రోజు బాలా పూజ చేస్తే త్వరితంగా ఫలిస్తుందని చెప్పి అంటూ ఉంటారు. కాబట్టి మ్యాక్సిమము మనం అష్టమి రోజే బాలా పూజ చేస్తాము, కుమారి పూజ చేస్తాము. అలాగే మీకు దశమి రోజు సువాసిని పూజ చేసుకుంటాము. మీకు ఎలా అవకాశం ఉంటే అలా చేసుకుంటారు. ఒక్కొక్కరైతే ఏ రోజు పేరెంటాలకి ఆ రోజు వేసేస్తూ ఉంటారు. అంటే అవకాశం బట్టి ఉంటుంది. కానీ మ్యాక్సిమం అష్టమి రోజు ప్రయత్నం చేయండి చేయటానికి. అమ్మకి ఆ రోజు అంటే చాలా ఇష్టం కదా. అష్టమి రోజు మనకి అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అని అమ్మకి అష్టమి అంటే చాలా ఇష్టం. ఆ రోజు తిథి దేవత కూడా త్వరిత అంటే అష్టమి రోజు ఎటువంటి కార్యం చేసినా కూడా త్వరితగతిన ఫలిస్తుందని చెప్పేసి అని అంటూ ఉంటారు. కాబట్టి అష్టమి రోజు చేయడానికి ప్రయత్నం చేయండి. మిగతా విషయాలు అని అంటే మీకు సాకాన్నం, కదంబం, ఇంకా ఇవే ప్రసాదాలు కాకుండా ఇంకా చాలా రకాలైనటువంటి ప్రసాదాలు ఉన్నాయి. అవి కూడా నివేదన చేసుకోవచ్చు. మనకేంటంటే గురువారం, లక్ష్మీవారం, తర్వాత శుక్రవారం, అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అని మనం చేస్తూ ఉంటాం కదా. నవగ్రహాలకి అలాగా అంటే నవధాన్యాలు కలిసేలాగా కూడా ప్రసాదాలు మనం నివేదన చేయొచ్చు. కాబట్టి నాకు తోచినవన్నీ కూడా, నేను చేసేటటువంటివి తోచినవన్నీ కూడా ఇందులో పొందుపరిచాను. మీకేమైనా తెలిసినట్టయితే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు ఏ రకంగా చేస్తారనేది కూడా నాకు చెప్పండి. అయితే ఈ దసరా నవరాత్రుల్లోని నేను కొంచెం ఎడిట్ చేసి పెట్టడానికి అయితే అవ్వదు. మ్యాక్సిమం లైవ్లోనికి రావడానికి ప్రయత్నం చేస్తాను అవకాశం ఉంటే, లేదంటే లేదు. మరి ఎందుకంటే నాకు కూడా ఉపాసనలు అవి ఉంటాయి కాబట్టి అమ్మవారి పూజ కైంకర్యాలు ఇవన్నీ చేసుకున్నప్పటికీ సరిపోతుంది. ఒకవేళ లైవ్లోకి వస్తే ఈజీ అయిపోతుంది కాబట్టి మ్యాక్సిమం లైవ్లోనికి రావడానికి ప్రయత్నం చేస్తాను. శ్రీ మాత్రే నమః.